హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్వి ఎలక్ట్రానిక్స్. ఈరోజు మన దగ్గర ఈ సోనీ 42 ఇంచెస్ టీవీ అయితే ఉంది. దీని మోడల్ నెంబర్ వచ్చేసి 42W900B. ఇందులో వచ్చేసి టోటల్ 3 రకాల టీవీస్ అయితే ఉన్నాయి. 42W900B, 50W900B, 55W900B అనే 3 మోడల్స్ అయితే ఉంది. సో ఇందులో హార్డ్వేర్ చూసుకున్నట్లయితే అన్నిటిలోనూ సేమ్ హార్డ్వేర్ అయితే ఉంటుంది. టీవీ స్క్రీన్ సైజ్ మాత్రమే డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఈ మోడల్లో కామన్ గా వచ్చే ప్రాబ్లం ఏంటి అనేసి మనం మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే చేసాము. ఆ అన్ని వీడియోస్ మీరు ఆల్రెడీ చెక్ చేసి ఉంటే ఈ వీడియో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. లేదా ఇదే ఫస్ట్ ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఏం పర్లేదు, మొత్తం డీటెయిల్స్ అయితే నేను ఇదే వీడియోలో అయితే ఇచ్చేస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు, యాక్చువల్ మదర్ బోర్డ్ అనేది ఇలాగైతే వస్తుంది. నాకు ఈరోజు టోటల్ 4 మదర్ బోర్డ్స్ అయితే రిపేర్ కి వచ్చింది. సో ఇందులో ఒక మదర్ బోర్డ్ వచ్చేసి జస్ట్ మదర్ బోర్డ్ అయితే పంపించారు, అది బ్లూ కలర్ లో ఉంది. ఇంకొకటి వచ్చేసి గ్రీన్ కలర్ బోర్డ్ అయింటుంది. ఏవి బోర్డ్ ఆల్రెడీ మన దగ్గర ఉంటది కాబట్టి అదే బోర్డ్ ని యూజ్ చేసుకుని అయితే టీవీస్ ని రెడీ చేసుకుంటాం. 2 బోర్డ్స్ అయితే అయిపోయింది. 3వ బోర్డు దగ్గర మనకు ఒక లెటర్ అయితే వచ్చింది. లెటర్ లో మీరు కంప్లీట్ డీటెయిల్ గా అయితే చదువుకోవచ్చు. మీరు ఇక్కడ పాజ్ చేసేసి చూసుకోండి. నేను కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేసేదేమీ లేదు. ఇందులో వచ్చేది యాక్చువల్ ప్రాబ్లమ్స్ ఇవే. బట్ ఇందులో ఇంకా ఒక ప్రాబ్లం ఏంటి అంటే, కింద ఇండికేటర్ ఎల్ఈడి ఉంటుంది కదా, ఆ ఎల్ఈడి రెడ్ ఎల్ఈడి వచ్చి 8 టైమ్ బ్లింక్ అయ్యేది ఒక ప్రాబ్లం అయితే ఉంది. అది పర్టికులర్ గా మీకు ఒక 6 to 7 years పైన టీవీ రన్ అయింటే మాత్రమే ఈ ప్రాబ్లమ్స్ అయితే మీకు వచ్చేది. అంత త్వరగా ఈ ప్రాబ్లమ్స్ అయితే రావు. యాక్చువల్ గా నాకి ఈ రోజు వచ్చిండే బోర్డ్స్ లో ఏమేం ప్రాబ్లం ఉంది, టోటల్ 4 బోర్డ్స్ వచ్చింది. 4 బోర్డ్స్ లోనూ ఏమేం ప్రాబ్లము, దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ రెడీ అవుతుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ రెడీ కావు అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. ఈ 3వ బోర్డు వచ్చేసి చాలా సేఫ్ అండ్ నీట్ గా అయితే ప్యాక్ చేశారు. మీరు ఇక్కడ చూడవచ్చు, ఇంత క్లీన్ గా ప్యాక్ చేసి పంపించినట్లయితే కొరియర్ లో ఎలాంటి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ 100% అయితే ఉండలేదు అనేసి చెప్పొచ్చు. ఈ ప్యాకెట్ లోపల చూసుకున్నట్లయితే వీళ్ళు కూడా ఏవి బోర్డు సమేతంగా నాకైతే బోర్డు పంపించారు. సో ఏవి బోర్డు అస్సలు మనకి యూజ్ అవ్వదు. మనకి మెయిన్ కావాల్సి ఉండేది ఈ మదర్ బోర్డు. ఈ మదర్ బోర్డు సపరేట్ పిక్చర్ కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఇది యాక్చువల్ దీని మదర్ బోర్డు అయింటుంది. ఇందులో ప్రాబ్లం కూడా ఇదే బోర్డు లో అయితే వస్తుంది. ఇక్కడ మనకి 2 గ్రీన్ బోర్డ్స్ ఉండడం వల్ల గ్రీన్ బోర్డు లో నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఇది బోర్డ్ నంబర్ 2 అనేసి మార్క్ చేసుకుందాం. ఇది వచ్చేసి బ్లూ బోర్డు లో ఆల్రెడీ సిగ్నేచర్ ఉంది. ఈ గ్రీన్ బోర్డ్ కి కూడా మార్క్ వేసేద్దాం. ఇది వచ్చేసి బోర్డ్ నంబర్ 3 అనేసి వేసుకుందాం. ఇది టోటల్ 3 బోర్డులు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఉంది. ఇంకొకటి ప్యాకెట్ ఓపెన్ చేయాలి. అది ఓపెన్ చేసి కూడా నేను మీకు చూపిస్తాను. మీరు మదర్ బోర్డ్ మాత్రం పంపిస్తే చాలు. నా దగ్గర ఇలాంటి టెస్టింగ్ ఒక టీవీ అయితే పెట్టుకున్నాను. ఈ టెస్టింగ్ టీవీలోనే మీ మదర్ బోర్డ్ అనేది చెక్ అవుతుంది. ఇది 42, 50, 55 3 ఒకే మదర్ బోర్డ్ అయింటుంది కాబట్టి సో దీనిలో ఎలాంటి చేంజెస్ అయితే ఉండదు. నా దగ్గర 42 ఇంచెస్ టీవీ అయితే ఉంది. ఈ టీవీకి నేను ఈ మదర్ బోర్డ్ వేసి కంప్లీట్ చెక్ చేసుకొని రెడీ చేసి టెస్టింగ్ పెట్టి మళ్ళీ మీకు ఇచ్చేది అవుతుంది. సో ఇది టోటల్ యూనిట్ నాది సెటప్ అనేది చూడడానికి ఇలాగైతే ఉంటుంది. ఈ టీవీలో డిస్ప్లే అనేది లేదు. సో దానికోసం మదర్ బోర్డ్ టెస్టర్ కనెక్ట్ చేసుకుని ఇందులో పిక్చర్ అనేది చెక్ చేసుకుంటాను. టీవీ ఆన్ చేయగానే మనకి ఇక్కడ బ్లూ ఇండికేటర్ అనేది వచ్చేసింది. మీరు ఇక్కడ చూడవచ్చు, బ్లూ ఇండికేటర్ ఆన్ అయింది. నేను ఇక్కడ టైమర్ కూడా వేస్తున్నాను. టైమర్ ఎందుకు అంటే ఇది యాక్చువల్ గా ఇది కూడా సేమ్ ప్రాబ్లమే. అప్రాక్స్ ఒక 5 minutes లేదా 10 minutes ఏమో ఇది నడుస్తుంది. తర్వాత ఇది హ్యాంగ్ అయ్యి రీస్టార్ట్ అవుతుంది అనేది ఈ టీవీ కంప్లైంట్ అయింది. సో దానికోసం నేను ఇక్కడ టైమర్ కూడా రన్ చేస్తున్నాను. టైమర్ తో పాటు మీరు చూసుకోవచ్చు ఇది ఎంతసేపట్లో పిక్చర్ అనేది ఫ్రీజ్ అయ్యి మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది అనేసి మీరు ఇక్కడ క్లియర్ గా నోటీస్ చేసుకోవచ్చు. ఇందులో నేను ఇంటర్నెట్ కనెక్ట్ చేసి యూట్యూబ్లో ఒక వీడియో కూడా ప్లే చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు, ఆల్మోస్ట్ 4 minutes 40 seconds అయితే టీవీ బాగానే నడిచింది. 4 minutes 40 seconds అయిన తర్వాత టీవీ అనేది రీస్టార్ట్ అయ్యి సోనీ లోగో వచ్చి మళ్ళీ టీవీ అనేది అయితే ఆన్ అవుతా ఉంది. ఇలాంటి ప్రాబ్లం కంటిన్యూస్గా రిపీట్ అవుతానే ఉంటుంది దీంట్లో. దీన్ని 1 time రిపేర్ చేశాక మళ్ళీ ఈ ప్రాబ్లం అనేది అస్సలు రిపీట్ కాదు ఇది. సో ఇది వచ్చేసి మన సెకండ్ బోర్డు. నేను ఇక్కడ చూపిస్తా ఉన్నాను చూడండి. ఇక్కడ యాక్చువల్లీ 3 అనేసి రాసుకో ఉన్నాను. 2 అని రాసిన బోర్డులో ఏదో కొంచెం నాకు డౌట్ కొడతా ఉంది. దాన్ని మీకు ఏంటి అనేది నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ బోర్డు చూడగానే నాకు కొంచెం డౌట్ అయితే వచ్చింది. సో దానికోసం ఆ బోర్డు ఇప్పుడు చెక్ చేయట్లేదు. బోర్డు నంబర్ 3 అని మెన్షన్ చేసిండేది చెక్ చేసుకుంటున్నాను. ఈ బోర్డు చూసుకున్నట్లయితే కంప్లీట్ డెడ్ కండిషన్లో అయితే ఉంది. ఎలాంటి ఇండికేషన్ ఏమీ లేదు దీంట్లో. ఏమేమి కొంచెం కూడా
ఫంక్షన్ అవ్వట్లేదు. సో ఈ బోర్డ్ని చాలా ట్రై చేశాను. లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్గా సాఫ్ట్వేర్ కూడా వేసి చూసేసాను. సో ఈ బోర్డ్ అనేది అస్సలు రెస్పాండ్ కాలేదు. దీన్ని మళ్ళీ చూసుకుందాం అనేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు థర్డ్ బోర్డ్ అంటే రెండో నంబర్ మార్క్ చేసిండే బోర్డ్ ఏంటింది ఇది. ఈ బోర్డులో కొంచెం నాకు డిఫరెన్స్ అనిపించింది. ఏమి అంటే ఇక్కడ నాకు సస్పీషియస్గా అనిపించింది. ఆల్రెడీ దీన్ని ఎవరో అటెండ్ చేసిండారు, సో ఇందులో ఏదో మిస్టేక్ అయింది అనేసి అనిపించింది. సో అలాంటిదంతా ఏమీ లేదు. ఈ బోర్డు కూడా ఆన్ అవుతా ఉంది. సో ఇందులో ఏం ప్రాబ్లం అనేసి వాళ్ళు క్లియర్గా లెటర్తో పాటు నాకు పంపించారు. సో దానికోసం దీన్ని చెక్ చేసుకోవడం అవసరం లేదు, దీన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ బోర్డు ఏముందో దాన్ని చెక్ చేసుకుందాం అనేసి నేను ఇక్కడ నెక్స్ట్ పార్సల్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఇందులో ఏ టైం బ్లింకింగ్ అనేసి రాసి నాకు పంపించారు. ఇందులో చూసుకున్నట్లయితే నాకు టీకా మళ్ళీ ఏవి బోర్డు మళ్ళీ మెయిన్ మదర్ బోర్డు 3 కూడా నాకు పంపించారు. సో యాక్చువల్గా దీంట్లో చూసుకుందాం ఈ బోర్డులో ఏం ప్రాబ్లం ఉంది అనేసి చూసుకోవడానికి నేను ఇక్కడ సేమ్ అదే టీవీకి బోర్డుని అయితే ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. అంతా మొత్తం కనెక్షన్స్ అంతా ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ టీవీని అయితే ఆన్ చేసుకుంటున్నాను. ఆన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది కూడా కంప్లీట్ నో ఇండికేటర్, కంప్లీట్ డెడ్ కండిషన్లో అయితే ఉంది. యాక్చువల్లీ టీవీలో ప్రాబ్లమ్స్ ఏంటి అనేది నేను మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలాంటి బోర్డ్స్ని హ్యాండిల్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ అయితే హ్యాండిల్ చేయాలి. మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత అంటే అంత వరస్ట్ గా అయితే ఐసీని రీప్లేస్ చేశారు. ఆడియో ఐసీలో అస్సలు ప్రాబ్లమే ఉండదు, ఆడియో ఐసీలో చెయ్యి పెట్టే అవసరమే లేదు. సో అయినా కూడా ఇక్కడ ఎవరో బై గెస్ మీద ఏదో ఆడియో ఐసీని బాగా కెలికేసినారు. లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్ గా నేను ఇక్కడ సాఫ్ట్వేర్ అయితే వేసుకుంటున్నాను. సాఫ్ట్వేర్ లోడ్ అవుతా ఉంది, బట్ అయితే ప్రొసెసర్ రెస్పాండే అవ్వట్లేదు. సో యాక్చువల్ గా ఇది ప్రొసెసర్ ని కరప్ట్ అయితే చేసేసారు అనేసి చెప్పొచ్చు, బట్ ఇది కంప్లీట్ రెస్పాండ్ అనేది అవ్వట్లేదు. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్ గా మీరు ఇక్కడ చూడొచ్చు, ఐసీ కూడా రీప్లేస్ చేసుకున్నాను. అదే బోర్డ్ కి నేను ఐసీ రీప్లేస్ చేశాక మీరు చూడొచ్చు ఫస్ట్ది ఎలా ఉండిందో మీరు చూసారు కదా, ఇప్పుడు ఎలా ఉంది చూడండి. ఇలా ప్రాపర్ గా ఐసీ అనేది రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. చాలా వరస్ట్ గా చేసినట్లయితే అది ప్రాపర్ వర్క్ అని అనిపించుకోదు. సో నేను ఇది ఎంత ట్రై చేసినా కానీ ఈ టీవీ అస్సలు రెస్పాండే కాలేదు. సో ఇది యాక్చువల్ ప్రాబ్లం. కంప్లీట్ డెడ్ కండిషన్ లోనే ఉంది. నేను ఇక్కడ మీకు వోల్టేజ్ కూడా చెక్ చేసి చూపిస్తున్నాను. 5 వోల్ట్ ఇందులో ప్రాపర్ గా అయితే వస్తా ఉంది. యాక్చువల్ మన ఫస్ట్ బోర్డ్ చెక్ చేసాం కదా, ఆ బోర్డ్ అనేది రెడీ ఉంది. మీరు ఇక్కడ ఆ బోర్డ్ మీద ఉన్న సిగ్నేచర్ కూడా చూడొచ్చు. ఈ బోర్డ్ కి అన్ని కనెక్షన్స్ అయితే వేసుకుంటున్నాను. ఇది యాక్చువల్ మీరు ఫస్ట్ లో చూసినప్పుడు 4 minutes 20 seconds కి అయితే ఇది ఆఫ్ అయింది. నేను ఇక్కడ టైమర్ కూడా వేసి చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ నేను ఈ బోర్డ్ని నేను చాలా టైం వరకు రన్ అయితే చేశాను. మీరు అక్కడ బ్యాక్గ్రౌండ్లో బోర్డు మళ్ళీ సిగ్నేచర్ అంతా మొత్తం మీరు నోటీస్ చేయొచ్చు. ఈ బోర్డ్ని నేను ఆల్మోస్ట్ 45 minutes దాకా రన్ చేశాను. 45 minutes తర్వాత నా కెమెరా అయితే ఆఫ్ అయిపోయింది. మీరు ఇక్కడ చూసారు కదా, ఆల్మోస్ట్ 46 minutes వరకు ఈ టీవీ అయితే కంప్లీట్ రన్ అయింది. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. దీనిపైన నేను ఇంకా ఒక 1 hour కూడా నేను రన్ చేశాను. ఎలాంటి ఇష్యూ అయితే లేదు. యాక్చువల్గా ఈ బోర్డ్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. 10 minutes later. నెక్స్ట్ వచ్చేసి బోర్డ్ నెంబర్ 2 అని మార్క్ చేసుకున్నాం కదా, ఆ బోర్డ్ని అయితే ఇప్పుడు రెడీ చేసి దీన్ని టెస్ట్ చేస్తున్నాను. సో యాక్చువల్లీ ఈ బోర్డు అస్సలు రెడీ కాదు అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ బోర్డు నాకు కొంచెం డిఫరెంట్గా అయితే అనిపించింది. ఇలాంటి బోర్డు నేను అస్సలు ఇప్పటి వరకు ఎన్ని 900B మోడల్ బోర్డ్స్ రెడీ చేసి ఇచ్చిండానో తెలీదు కానీ, సో ఇలాంటి బోర్డు అంతా నేను ఫస్ట్ టైం చూసిండేది. దీనికి ముందు నేను చూసిన గుర్తు కూడా నాకు లేదు. సో ఇందులో ఏమి స్పెషాలిటీ, ఏం అలా డిఫరెన్స్ అనిపించిందంటే యాక్చువల్ ఈ ఈఎంఎంసీ ఐసీ వచ్చేసి నార్మల్గా మనకి ఈ సైజ్లో ఉండే ఈఎంఎంసీ ఐసీ అయితే నేను ఎప్పుడూ చూడలేదు. నేను యాక్చువల్గా ఈఎంఎంసీ ఐసీ వచ్చేసి ఆ బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్కి ఫిల్ అయిండే లాంటిది ఈఎంఎంసీ ఐసీలు అయితే చూశాను. స్మాల్ ఈఎంఎంసీ ఐసీ వచ్చేసి నేను ఇది ఒక బోర్డులో అయితే చూశాను. సో దానికోసం ఎవరో దీంట్లో ఈఎంఎంసీ ఐసీ చేంజ్ చేశారు అని గెస్ తోటి ఈ బోర్డు అసలు రెడీ కాదు అనేసి అనుకున్నాను. యాక్చువల్ అదే బోర్డు అయితే రెడీ అయిపోయింది. సో ఆ బోర్డ్ని కూడా నేను ఇక్కడ మీకు రన్ చేసి చూపిస్తాను. ఇది ఎంతసేపు రన్ అవుతుంది అనేది మీరే చూసుకోండి.
చూసారు కదా, ఆల్మోస్ట్ ఇది 1 అవర్ పైన అయితే రన్ అయింది. 1 అవర్ పైన వీడియో రికార్డ్ కాలేదు, అది కంటిన్యూస్ రన్నింగ్ లోనే ఉండింది అది టీవీ. వీడియో ఎందుకు రికార్డ్ కాలేదు అంటే కెమెరా ఓవర్ హీట్ అయ్యి అది ఒక 1 అవర్ లేదా 45 మినిట్స్ అయిన తర్వాత కెమెరా అనేది ఆఫ్ అయిపోతుంది. సో నేను అక్కడ వరకు మాత్రమే రెడీ అండ్ బోర్డ్ ని రికార్డ్ చేయగలిగాను. 10 మినిట్స్ 15 మినిట్స్ లో ఆఫ్ అయ్యే టీవీ 1 అవర్ నడిచిందంటే సో మనకు అక్కడే కన్ఫర్మ్ అయిపోతుంది ఇందులో వేరే ఏమీ ఇష్యూ లేదు అనేసి. యాక్చువల్ దీన్ని టెస్ట్ చేయడం కూడా అవసరం లేదు, దీన్ని రెడీ చేసే ప్రాసెస్లోనే నాకు ఫస్ట్లోనే తెలుస్తుంది. సో ఇది రెడీ అవుతుందా లేదా, వన్స్ ఇది రెడీ అయిన తర్వాత ఓకే అయిందా లేదా అనేసి నాకు రెడీ చేసిన తర్వాత వన్స్ ఆన్ చేస్తేనే ఇది తెలిసిపోతుంది అనమాట. సో ఇందులో వచ్చేసి యాక్చువల్ ప్రాబ్లం ఏంటి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి 8 టైమ్ బ్లింకింగ్ అనేది వస్తుంది. మీకు టీవీ ఆన్ చేయగానే రిమోట్లో ఏదైనా ఫంక్షన్ చేస్తుంటే కింద ఒక వైట్ ఎల్ఈడి బ్లింక్ అయితే ఉంటుంది కదా, ఆ జాగాలో 8 టైమ్ బ్లింకింగ్ అనేది వస్తుంది. సో అది వచ్చేసి ఒక ప్రాబ్లము. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి మీకు పిక్చర్ అనేది ఫ్రీజ్ అవుతుంది. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ రన్ చేసిన తర్వాత మీకు పిక్చర్ అనేది ఏదైనా కావచ్చు, పిక్చర్ వచ్చేసి ఫ్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఒక బీప్ సౌండ్ అనేది వస్తుంది. పిక్చర్ ఫ్రీజ్ అయిన తర్వాత ఒక బీప్ సౌండ్ వచ్చి స్క్రీన్లో అంతా ఒక గ్లిచెస్ లాగా వచ్చి టీవీ అనేది ఆఫ్ అవుతుంది. సో ఇది వచ్చేసి థర్డ్ ప్రాబ్లము. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి టీవీ అంతా మొత్తం బాగానే నడుస్తుంది కానీ HDMIలు ఇందులో వర్క్ కావు. ఒక్కొక్క పోర్ట్ వర్క్ అవుతుంది, ఒక్కొక్క పోర్ట్ వర్క్ కాదు. సో ఇది యాక్చువల్ ఈ మోడల్లో ఉండే ప్రాబ్లమ్. దీని గురించి ఆల్రెడీ మనం ఇదే ఛానల్లో వీడియోస్ అయితే పోస్ట్ చేశాను, మీరు ఆ వీడియోని లాస్ట్లో అయితే చూడొచ్చు. సో చూసారు కదా, ఇలా ఏమీ చేయకుండా ఫ్రెష్ బోర్డ్స్ని నా దగ్గరికి పంపిస్తే కనుక ఇది ఈ బోర్డ్స్ అనేది 100% రెడీ అవుతుంది. ఇది వచ్చేసి మెయిన్ ప్రాసెసర్దే ఇష్యూ అయింటుంది, చిప్ లెవెల్లో రెడీ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఇది రెడీ అయిన తర్వాత మీరు ఈజీగా 4 to 5 ఇయర్స్ ఎలాంటి టెన్షన్స్ లేకుండా టీవీని అయితే యూస్ చేసుకోవచ్చు అనేసి నేను చెప్తాను. ఎందుకంటే ఇది నేను యాక్చువల్గా 2020 నుంచి ఈ రిపేర్స్ అయితే చేస్తూ వస్తున్నాను. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయింది. 3 ఇయర్స్ బ్యాక్ చేసి ఇచ్చిన టీవీస్ కూడా నాకు ఇప్పటి వరకు ఎలాంటి టీవీస్ కూడా నాకు రిపీట్ అయితే రాలేదు. మోడల్ నెంబర్ ఫైనల్గా ఇంకొకసారి చెప్పేస్తాను. 42W900B, 50W900B, 55W900B అనేది ఈ 3 మోడల్స్లో సేమ్ మదర్ బోర్డ్ని అయితే యూస్ చేశారు. ఈ మూడిట్లో మదర్ బోర్డ్లో ఎలాంటి డిఫరెన్స్ అయితే లేదు, ఓన్లీ స్క్రీన్ సైజ్ మాత్రమే డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో చూసారు కదా, ఇదైంది ఈరోజు వీడియో. దీని గురించి ఫుల్ కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే నేను ఇక్కడ ఎండ్ స్క్రీన్లో ఒక వీడియో లింక్ ఇచ్చాను కదా, ఈ వీడియో మీరు క్లిక్ చేసి చూసి దీని కంప్లీట్ డీటెయిల్స్ అయితే తీసుకోవచ్చుగా ఉంది. ఇలాంటిదే మరిన్ని టీవీ రిపేర్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుండా, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకుండా, నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టీవీ రిపేర్ టిప్తో పాటు నేను మీ ముందైతే ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలిసేదాకా టేక్ కేర్, బాయ్.